మీ జాగీరా కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ వాళ్లకు పందేరం చేస్తారా? సీఎం అంటే మొట్టమొదటిసారి ఒక 10 మెడికల్ కాలేజీలను పీపీపీ అంటే పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో వాటిని నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ప్రైవేటీకరణకు అనుకూలం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఆ పాపం ఈయనదే. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు వద్దు అని నోటిఫికేషన్లు వేయకుండా వ్యవస్థ నడిపింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ప్రభుత్వం యొక్క అత్యంత ముఖ్యమైన 2 బాధ్యతలు ఉన్నాయి. అది ఒకటి ఏంది అంటే విద్య, ఒకటి వైద్యం. ఇవి 2 ప్రభుత్వం యొక్క ఆధీనంలో నడవాల్సిన ప్రధాన సెక్టర్లు. కానీ ఈరోజు విద్యని ఆల్రెడీ నారాయణ శ్రీ చైతన్య పేరుతోటి ఫుల్ కార్పొరేటీకరణ చేయడంలో చంద్రబాబు నాయుడు ప్రధాన హస్తం. ఈరోజు వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడానికి 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో ఇచ్చాడు. ఇంకా ఏమున్నది ప్రభుత్వం యొక్క బాధ్యత? అత్యవసర సర్వీసులను ప్రైవేటీకరణ చేస్తే ఈ దేశాన్ని రూపొందించే విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తే ఇంకా జనాలు ఎక్కడ పోవాలి? సో ఇది అందుకనే రాష్ట్రం ఈ జాగీరా. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తి 2019 కూడా 3 దఫాలుగా సేముకున్న మీరు ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా పెట్టారా? కనీసం ఆలోచన లేనే లేదు. ఇక్కడ ఉన్నప్పుడు కాంగ్రెస్ పెట్టలేదు మెడికల్ కాలేజీలు, అక్కడ ఉన్నప్పుడు ఆయన పెట్టలేదు. కనీసం ఒక్క ఆలోచన చేశారా? ఎన్నికలు ముగిశాక మరో చోట అడ్మిషన్లు, మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లకుండా ఈయన 10 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే, మన దగ్గర 33 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఈ మెడికల్ కాలేజీలో వీళ్ళు నిర్వహించరు, అక్కడ ఆయన ప్రైవేట్ పరం చేస్తాడు. అలా తీసుకెళ్తుంటే గత ఏడాది మరో 5, ఈ ఏడాది 7 కాలేజీలో వైద్య విద్యతో పాటు ప్రజలకు నాణ్యమైన ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజీ వస్తే అక్కడ ఓన్లీ మెడికల్ కాలేజీ కాదు, అవుట్ పేషెంట్ విధానం ఉంటుంది. మెడికల్ కాలేజీలో ఓపీ ఉంటుంది, ఐపీ ఇన్ పేషెంట్ ఉంటుంది, మెడికల్ విద్య ఉంటుంది. ఈ మెడికల్ విద్య ఇక్కడ ఓపీ ఐపీ చాలా తక్కువకు జరుగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మెడికల్ కాలేజ్కి సెంట్రల్ ఫండ్స్ ఉంటాయి. సో చాలా తక్కువ జరుగుతుంది. అట్లా గవర్నమెంట్ ఆధ్వర్యంలో, ప్రైవేట్ ఆధ్వర్యంలో వస్తే మళ్ళీ అక్కడ దోపిడీ ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వస్తున్నాయి కాబట్టి చాలా తక్కువ ధరకు వైద్యము అందుతుంది. కానీ ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు? పీపీపీ మోడల్లో వీటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఫలితంగా ఏంది? ఈ భారం అంతా సామాన్యుల పైన పడుతుంది. విద్య వైద్యం సంకనాగిపోతాయి. నేను క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నాను, హైటెక్ సిటీ టెక్నాలజీ అనేది అవసరమే, కానీ ప్రధానమైన సెక్టర్లు విద్య, వైద్యం, వ్యవసాయం ఇవి కార్పొరేటీకరణ జరగకూడదు. ఇవి కార్పొరేటీకరణ జరిగితే సామాన్యుడు బతకడం చాలా కష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఆ హైటెక్ ముఖ్యమంత్రి CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడం కాదు, ఈ బాధ్యత గల నాయకుడుగా ఆంధ్రప్రదేశ్కు ఉండడమే చరిత్రలో ఎప్పుడైనా నిలబడుతుంది. ఎన్టీఆర్ వారసత్వాన్ని తీసుకోవాలి. పేదలకు 2 కిలోల బియ్యము, పేదలకు బట్టలు, పేదలకు కూడు, పేదలకు గూడు, పేదలకు గుడ్డ అన్న ఈ ఎన్టీఆర్ నినాదాన్ని తీసుకోవాలి. ఎన్టీఆర్ స్ఫూర్తి అది. ఎన్టీఆర్ ఏం చేశాడు? ఉస్మానియాలో ఫస్ట్ ఉస్మానియాకి వెళ్ళి ఉస్మానియాని తనిఖీ చేసింది ఎన్టీ రామారావు. అక్కడ పేషెంట్లను పరామర్శించింది ఎన్టీ రామారావు. అక్కడ డాక్టర్లను ఒక ముఖ్యమంత్రిగా నేరుగా తిట్టింది, నేరుగా సస్పెండ్ చేసింది ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు కాలంలో ప్రభుత్వ వైద్యాలయాలు చాలా పటిష్టంగా పనిచేశాయి. ఎప్పుడు వస్తాడో ముఖ్యమంత్రి, ఎప్పుడు తనిఖీ చేస్తాడో, ఎవరిని సస్పెండ్ చేస్తారో అన్న భయంతో పనిచేశారు. మీరేం చేస్తున్నారు? డైరెక్ట్ ప్రైవేట్గా ఉపచెప్తున్నారు. ఒక్కసారైనా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళారా? వాటిని పట్టించుకుంటున్నారా? ఎంతసేపటికి క్వాంటమ్ వ్యాలీ, ఎంతసేపటికి అమరావతి, ఎంతసేపటికి రియల్ ఎస్టేటు, ఎంతసేపటికి పెట్టుబడిదారులు, ఇది తప్ప ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఎట్లున్నాయి? ప్రభుత్వ విద్యాలయాలు ఎవరు లోకేష్ పుత్రరత్నంతో వెళ్తిరి మంచి డిఎస్సి వేశారు, మెగా డిఎస్సి. అందులో అనేక ఆరోపణలు, అనుమానాలు, విద్యాశాఖలో మౌలిక వసతులు లేవన్న ఆరోపణలు. సో ఇది పరిస్థితి. అందుకనే ఈరోజు రాష్ట్రం ఈ జాగీరా అని ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షాన్ని ప్రశ్నించే పరిస్థితి రావడానికి అధికార పక్షమే. ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి తప్పుకున్నారు, ప్రైవేట్కి ఇవ్వడం మన ఘనకార్యంగా. ఆరోగ్యశ్రీని నిన్న 25 లక్షలు అన్నారు, దాంట్లో కూడా ప్రైవేటు. అదేవిధంగా 5.5 లక్షల ఉన్న వారికి ఈ పథకాన్ని వర్తింపజేశాము, తద్వారా 90%. ఇప్పుడు మీరు తీసుకొచ్చింది ఏంది? ఇన్సూరెన్స్ పరిధిని 2.5 లక్షలకు, 25 లక్షలకా లేకపోతే 3,600 కోట్లు ఖర్చు చేయాలని మీరు 5,000 కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా? ఇది నమ్మదగ్గ విషయమేనా? 5,000 కోట్ల రూపాయలను ప్రీమియంగా ఇస్తున్నారు ఇది. సో ఈ రకంగా రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉన్నది.